హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు క్యాప్టెన్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఏపీ. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం BOYA-M1 మైక్ని రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే మనం ఇక్కడ రివ్యూ అయితే చేద్దాం. ఇక్కడే రివ్యూ ఎందుకు చేద్దాం అంటున్నానంటే, ఎక్కువ నాయిస్ వస్తుంది కదా ఎయిర్లో నుంచి. ఆ నాయిస్ ఎలా వర్క్ అవుతుందో మైక్లో, సో మనం ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో గైస్, నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. మీకు ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మనము అన్బాక్స్ చేద్దాం దీన్ని. ఇక్కడ మనకి బాక్స్ చూసుకుంటే ఇలా ఉంది, BOYA-M1 అనేసి. మనకి ఇక్కడ ఒక లెదర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాగ్లో ముందు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి BOYA అనే ఈ 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చారు మనకి. కాకపోతే బ్యాగ్లో వచ్చేసరికి ఫస్ట్లోనే మైక్ అయితే ఉంది. ఇంకా లోపల వచ్చేసి మనకి కొన్ని కండక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మైక్ విషయానికి వచ్చినట్టయితే మైక్ వైర్ అయితే లెంత్ చాలా పొడుగు ఉంది. మనకి ఎక్కడికి వెళ్ళినా వైర్ అయితే సరిపోతుంది సఫిషియెంట్గా. ఇక్కడ చూసినట్టయితే కెమెరా అలాగే స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో మనకి దీనిలో చూసుకున్నట్టయితే ఫస్ట్గా షెడ్ పెట్టుకునే పిన్, అలాగే ఒక బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకి డస్ట్ పడకుండా మైక్లకి పెట్టుకోవడానికి ఇచ్చారు. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. అలాగే పెద్ద స్పీకర్స్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్ ఇచ్చారు. మనకి ఇచ్చిన కనెక్టర్ని పెద్ద కనెక్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ పెద్ద స్పీకర్లకి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అది. సో బాక్స్లో అయితే కంటెంట్స్ ఇవి వచ్చాయన్నమాట. సో మనకి ఇంకా వచ్చేసి వారంటీ కార్డు ప్రొవైడ్ చేశారు. అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో గైస్, ఇప్పుడు రివ్యూ అయితే చూద్దాం మైక్ది. సో గైస్, మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ వచ్చేసరికి మామూలుగా ఇంటర్నల్ మైక్ ద్వారా వస్తుంది. ఇప్పుడు నేను BOYA-M1 మైక్ని పెట్టుకొని చూస్తాను మీరు. సో గైస్, BOYA-M1 మైక్ ఇప్పుడు వస్తున్న వాయిస్ వచ్చేసరికి BOYA-M1 మైక్ నుంచి వస్తుంది. ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం మైక్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాయిస్ అయితే క్యాన్సిల్ అయ్యి, అలాగే మన వాయిస్ కొంచెం బేస్గా వస్తుందన్నమాట. అందుకే అందరు యూట్యూబర్స్ మైక్ అయితే వాడతారు. సో నాకు బెస్ట్ మైక్ వచ్చేసరికి BOYA-M1 మైక్ అయితే చెప్తాను. ఇంకా వ్లాగింగ్స్కి అలాగే బయట మీరు ఎవరైనా వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా BOYA-M1 తీసుకోండి మైక్. ఇది లోపల అన్బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది M1 మైక్ ఎందుకు చెప్పానంటే, అది బయట వచ్చే నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి మీ వాయిస్ని కొంచెం బేస్ ఇంకా పెంచుతుంది అనమాట. అందుకే నేను BOYA-M1 మైక్ ప్రిఫర్ చేస్తున్నాను. సో గైస్, 2 ప్రోడక్ట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఒక లైక్ బటన్ ఇచ్చేసేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ మైక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.